ఏపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. ఆర్. కృష్ణయ్య తన పదవికి రిజైన్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఖాళీ అయిన రాజ్యసభ సీటును టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు కూటమి సర్కారు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో తాజాగా ఖాళీ అయిన స్థానాన్ని ఆయనకివ్వనున్నారని తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేతగా ఉన్న దేవినేని ఉమా పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష పాత్రను బలంగా పోషించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జలవనరుల శాఖ మంత్రిగాను అధినేత మన్ననలు పొందారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలతో ఆయనకు అసెంబ్లీ సీటు దక్కలేదు. అందుకు ప్రతిఫలంగా ఆయన్ను రాజ్యసభకు పంపి సముచిత న్యాయం చేయాలని భావిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.